నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తాం. వైఎస్ జగన్ కరప్షన్ కి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేసిన మంత్రి డోలా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. ఇప్పుడవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయంటూ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకే పెద్దిరెడ్డి పేరును రోజు తలుచుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత టీడీపీకి లేదు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. కరప్షన్ కి కజిన్ బ్రదర్ వైఎస్ జగన్ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కోట్లు కొల్లగొట్టారని అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ తో సహా వైసీపీ నేతలు అంతా కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా దోపిడీలు చేశారని అన్నారు. వైసీపీ చేసిన అవినీతిని బయటపెడతామని అన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేసేది ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానం మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగాయి దీని మీద ఒక విచారణ జరుపుతా ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయినాయి. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు. అంతేగాని మేము ఎక్కడ కూడా అంటే భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ ఏమైనా నేను కూడా అసలు వాయిస్ కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి, దాని బట్టి కామెంట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆపుల ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేయగా 1,40,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందని అన్నారు. ఇప్పుడవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయని విరుచుకుపడ్డారు. కుటుంబం మొత్తం దోపిడీ ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందంటే సుమారుగా అతని హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది. అందులో లిక్కర్ కమిషన్, ఇవాళ లిక్కర్ కమిషన్ ఒకటే 1,05,000 కోట్లు, ఇండోసోల్ కుంభకోణంలో 1,00,000 కోట్లు, విద్యుత్ ఒప్పందాల కుంభకోణంలో 50,000 కోట్లు, ఇసుక దోపిడీలో 60,000 కోట్లు, గ్రావెల్ దోపిడీలో 22,000 కోట్లు. ఈ రకంగా టోటల్గా ఇతని హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ కుటుంబం దోసుకున్నది 8 లక్షల కోట్ల రూపాయలు డబ్బు దుర్వినియోగం జరిగింది. ఇవాళ ప్రజలు సరైన తీర్పిచ్చారు. ఇతని హయాంలో మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటే, మొత్తం అంతా దోపిడీకి గురవుతూ ఉంటే ఇటువంటి వాళ్ళు పరిపాలనకి పనికిరారు అని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఇవాళ ప్రజలు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇవాళ రోజున నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ రోజున రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలనని మరి గాడిలో పెట్టాలని, ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ నెల డబ్బులు వడ్డీలు కట్టాలన్నా అసలు కట్టాలన్నా కూడా కట్టలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైపోయింది. దీన్ని మళ్ళీ నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా గాడి తప్పిన ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఘాట్లో పెట్టి ఆర్థికంగా కుంగిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా కష్టమైనా కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య పోతేనే
మళ్ళీ పెట్టుబడులు వస్తేనే ఆర్థికంగా ఇది సెల్ఫ్ సస్టైనబుల్. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కోవాలంటే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి. రాష్ట్రంలో మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో ఎలా అయితే అభివృద్ధి చెందిందో మళ్ళీ ఇప్పుడు గట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంగిపోయినటువంటి మన ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నిలబెట్టి మళ్ళీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎటువంటి వైభవం అయితే ఉండేదో మళ్ళీ అటువంటి వైభవాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదని, కేసులు పెడితే తాము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని, పొంగనూరులో తాము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజు తలుచుకుంటూ ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జా చేశారు, అది చేశారని చెప్పి పత్రికల్లో రాయడము, కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేరులో కొనడం జరిగింది. ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్ లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్ లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్ కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్ గా ఉండే ల్యాండ్ లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, 1 ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్ కి వాటికి అమ్ముతాం అంటే అమ్మకుండా పెట్టుకోవాలని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. రేపు పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్ కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్ గా డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లో వైసీపీ అభ్యర్థులు పార్టీ సింబల్ మీద గెలుపొందారని అన్నారు. కనీసం 1 సీటు కూడా గెలవలేని టీడీపీ ప్రలోభాలతో తమ కార్పొరేటర్లను లాక్కుందని ధ్వజమెత్తారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి ఓటు వేస్తే న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ డిప్యూటీ మేయర్ ఖాళీగా ఉన్నటువంటి స్థానానికి
ఈరోజు ఎన్నిక నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని దానిలో డిప్యూటీ మేయర్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. కార్పొరేటర్లు, ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. బహుశా 54 స్థానాలుంటే 54 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాలు దాగి రొమ్ముగుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి, మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు. శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది, ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద, వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రబోధం మేరకు, ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక అంతరాత్మ ఉంటుంది కాబట్టి మనిషి పైకి ఎన్ని మాట్లాడినా అంతరాత్మకు ద్రోహం చేసుకోలేడు. అంతరాత్మకి వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలకమైనటువంటి సమయంలో అండగా నిలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. బెటర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.